హాయ్ లెవర్స్ వెల్కమ్ టు ఎన్టీ స్పోర్ట్స్. దిస్ ఇస్ తారక్. మొత్తానికి టీ20 వరల్డ్ కప్ అనేది ఎట్టకేలకు ఫైనల్ అంకానికి అయితే వచ్చింది. సో సెమీస్ బెర్త్లు అయితే కన్ఫర్మ్ అయినాయి. ఫస్ట్ సెమీస్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య, అలాగే సెకండ్ సెమీస్ వచ్చేసి ఇంగ్లాండ్ అండ్ ఇండియా మధ్య జరగబోతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ సెమీఫైనల్ మీద చాలామంది చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక పక్కన ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా ఎనీ బిగ్ టోర్నీ చూసుకున్నా కూడా ఫైనల్కి వెళ్ళింది లేదు. మరో పక్క చూసుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ అసలు ఫస్ట్ అంటే ఎవరు ఊహించిన విధంగా సెమీస్కి దూసుకొచ్చింది. సో మరి ఈ మ్యాచ్ గురించి మొత్తం వరల్డ్ అంతా కూడా ఎదురు చూస్తుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఎంత టెన్షన్ అయితే ఉంటుందో ఈ మ్యాచ్కి అంత మించిన టెన్షన్తో ఎదురు చూస్తున్నారు అందరూ జనాలు. సో మరి ఈ మ్యాచ్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకుందాం. సౌమ్య గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హలో సౌమ్య గారు. యా, మీరు చెప్పినట్టే జరిగిపోతున్నాయి. ఏంటో మీకు అంటే ప్రిడిక్షన్స్ కన్నా కూడా మీరు జాతకం చెప్పడం బాగా చెప్తున్నట్టున్నారు. యాక్చువల్లీ ఆస్ట్రేలియాతో మ్యాచ్తో చూసుకుంటే కనుక అదే జరిగింది. మనం అనుకున్నట్టు ఇంతకుముందు ఏం మాట్లాడడం అదే జరిగింది. దానికి ముందు మ్యాచ్లో కూడా ఇంచుమించు మనం 200+ స్కోర్ అనుకుంటే దగ్గర దాకా అది తీసుకెళ్లారు యాక్చువల్గా. సో మరి ఈ మ్యాచ్ చూసుకున్నట్టయితే కనుక ఇండియా అంతా టోటల్గా వరల్డ్ అంతా కూడా వెయిట్ చేస్తుంది యాక్చువల్గా. పెద్ద టీమ్స్ని మట్టి కనిపించి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా లాంటి టీంని కూడా నిలువరించగలిగిన ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాని ఏం చేస్తుందని చెప్పేసి ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మరి రెండు టీమ్స్ ఉండడానికి అయితే బలంగానే ఉన్నాయి. మీ మీ అంచనా ప్రకారం ఏ టీము సెమీఫైనల్ కైవసం చేసుకుని ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉందంట? సో ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. సిన్స్ ఆఫ్ఘనిస్తాన్ has been an underdog నుంచే అనుకోవచ్చు. Underdog team because they have beaten two best teams to come into the semi-finals. Like New Zealand ni odicharu, Australia ni odichi semis loki vacharu, and South Africa is also in a very good winning spree, just like India. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ వెరీ గుడ్ గేమ్ అని చెప్పుకోవచ్చు. అయితే యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ టీం గురించి అందరూ మాట్లాడడం ఏంటంటే టీంకి ఎక్స్పీరియన్స్ లేదని మాట్లాడుతున్నాం, లేదా టీము ఇప్పటివరకు రాలేదని మాట్లాడుతున్నాం. కానీ బట్ దాంట్లో ఉన్న 8 మంది బెస్ట్ ప్లేయర్స్ని ఇండియా ఐపీఎల్లో కొనుక్కున్నారు, రకరకాల ఫ్రాంచైజీస్ అని చెప్పేసి. సో వాళ్ళకి ఐపీఎల్ ఎఫెక్ట్ అనేది బాగా ఉపయోగపడింది అని చెప్పవచ్చు అంటారా? ఎస్, వెరీ ట్రూ. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడడం వాళ్ళకి ఒక వెరీ మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దే హ్యావ్ ప్లేడ్ అగేన్స్ట్ అండ్ అమాంగ్స్ట్ వెరీ గుడ్ టీమ్స్ అండ్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఇన్ ది ఐపీఎల్. సో దే హ్యావ్ ప్రాక్టీస్ వెల్, లైక్ మంచి ప్రాక్టీస్ దొరికింది బిఫోర్ ద బిగ్ టోర్నమెంట్. సో అది అంతా వీళ్ళకి పనికొస్తుంది, లైక్ స్ట్రాటజీస్ అయినా కానీ ఏదన్నా. ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ టీం చూసుకున్నట్టయితే అంటే ఏ ఒక్కరు ఇప్పుడు మనకి కొంతమంది మీద బ్యాంక్ అయ్యి ఉంటాం, బట్ అలా వాళ్ళ మీద ఎవరి మీద బ్యాంక్ అయ్యే అవకాశాలు లేకుండా ఎవరికి వాళ్ళు ఒక రోజు పెర్ఫామ్ చేస్తున్నారు కదా. సో మరి ఈ సెమీఫైనల్కి వచ్చేసరికి బట్ బెస్ట్ ప్లేయర్స్ అనే వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఒక చిన్న ఇది ఉంటుంది కదా. సో అలా చూసుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ ఎవరి మీద బాగా అంటే వీళ్ళ మీద మేము బేస్ అవ్వచ్చు అని అంటే ఎవరి పేరు చెప్పవచ్చు అంటారు? ఆఫ్ కోర్స్ వాళ్ళ కెప్టెన్ రషీద్ ఖాన్ ఈస్ డూయింగ్ వెల్. వాళ్ళ బ్యాట్స్మెన్స్ లో జర్దార్ is doing well. Gurbaz also is doing well. ఇంకా వాళ్ళ మోస్ట్లీ వాళ్ళకి ఎక్కువ మంది స్పెషలిస్ట్ని కాకుండా వాళ్ళ టీమ్ సెలెక్షన్ కూడా ఎలా చేసుకున్నారంటే ఆల్రౌండర్స్ని. సో దే కెన్ పిచ్ ఇన్ విత్ బ్యాట్ అండ్ ఆల్సో విత్ ద బాల్. సో బ్యాట్స్మెన్ ఎవరైనా ఫ్లాప్ అయినా కానీ దే కెన్ టేక్ వికెట్స్ విత్ ద బాల్. సో అలా చేసుకునేసరికి ఇట్స్ లైక్ అ టీమ్ ఎఫర్ట్. అండ్ బౌలర్స్ లో కూడా నవీన్ ఉల్ హక్ ఇస్ డూయింగ్ వెల్ విత్ ద బాల్, ఆఫ్ కోర్స్ బంగ్లాదేశ్ మీద. అండ్ ట్రావిస్ హెడ్ వికెట్ తీసుకున్నాడు అనుకుంటా. సో ఈస్ డూయింగ్ ప్రెటీ వెల్, ఈస్ బౌలింగ్ వెల్. నేబ్ ఉన్నాడు, సో తను కూడా బాగా వేస్తున్నాడు. ఆఫ్ కోర్స్ రషీద్ ఖాన్ ఈస్ అ వెరీ గుడ్ బౌలర్, స్పిన్నర్. సో అయితే ఇప్పుడు అంటే ఎప్పుడు కూడా ఏంటంటే సౌత్ ఆఫ్రికాకి అది బ్యాడ్ లక్ అంటారు. మరి క్రికెట్లో నమ్మాల్సి వస్తుంది ఒకసారి. గుడ్ లక్ బ్యాడ్ లక్ అనేది కూడా వాళ్ళకి బ్యాడ్ లక్ అనేది చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఏ పెద్ద టోర్నమెంట్లో కూడా ఫైనల్కి వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. మరి సో ఈసారి ఎలా ఉండబోతుంది? ఆఫ్ఘనిస్తాన్ ఏమన్నా మళ్ళీ ఇంకొక వండర్ క్రియేట్ చేసే అవకాశం ఉందంటారా, లేదంటే సౌత్ ఆఫ్రికా ఉన్న సోర్సెస్ ప్రకారం సౌత్ ఆఫ్రికానే ఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం చెప్పలేము, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అండర్డాగ్ టీమ్ అని చెప్పుకుంటున్నాం కదా. సో ఇప్పటి వరకు మంచిగా ఆడి వచ్చిన వాళ్ళు, అండ్ మీరు అన్నట్టు సౌత్ ఆఫ్రికాకి ఇప్పటి వరకు బోత్ ద టీమ్స్కి వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్, బికాస్ వాళ్ళు ఇద్దరు ఫైనల్స్కి వెళ్ళడం ఇదే హిస్టరీలో ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ నుంచి. ఎప్పుడు సౌత్ ఆఫ్రికా అయితే సెమీస్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ అయితే అఫ్ కోర్స్ ఫస్ట్ టైం వచ్చింది. సో ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ గేమ్ అని అయితే చెప్పొచ్చు. సో అంటే ఆ పిచ్ మీద కనుక అంటే వెదర్ ఫోర్కాస్ట్, రెయిన్ ఫోర్కాస్ట్ కూడా చూపిస్తున్నారు కాబట్టి, సో మరి ఆ పిచ్ మీద అంటే ఛాలెంజింగ్ స్కోర్, ఒక డిఫెండింగ్ స్కోర్ అంటే ఎంతవరకు ఉండొచ్చు అనుకోవచ్చండి? మేబీ వెదర్ ఫోర్కాస్ట్ రెయిన్ అని చెప్తున్నారు, బట్
they have a day, రిజర్వ్ డే reserve day. So 180 odd runs if South Africa is batting first, because they have good players ఎస్ ఎస్ like డికాక్ ఉన్నాడు and డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, Yes. their captain is there. So బట్ 180 ఆర్డ్ రన్స్ అనేది ఒక రకంగా అంటే ఈ వీళ్ళల్లో ఎంత బాగా ఆడతారు ఏంటి, ఎంత కౌంటర్ లాంచ్ చేస్తారనే ఇది ఉన్నా కూడా, బట్ 180 రన్స్ అనేది మాత్రం ఆ బోర్డు మీద చాలా ఎక్కువగా కనిపిస్తాయి కదా. ఎస్ వెరీ ట్రూ. ఎందుకంటే అది చేజ్ చేసే వాళ్ళకి కొంచెం బిగ్ స్కోర్, బిగ్ టోటల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎర్లీ వికెట్స్ ఒకవేళ పడిపోతే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కి ప్రెషర్ అనేది చాలా బిల్డప్ అయిపోతుంది, బికాస్ దే హ్యావ్ ఆల్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దేర్ షోల్డర్స్ టు టేక్ ద టీమ్ ఫార్వర్డ్. సో చాలా ప్రెషర్ బిల్డ్ అయ్యి దే మైట్ జస్ట్ త్రో అవే ద వికెట్ అండ్ స్కో. అయితే యాక్చువల్లీ మీరు అన్నట్టు అంటే సౌత్ ఆఫ్రికా టీం చూసుకున్నా కూడా ఒక రకంగా దుర్భేద్యంగానే ఉంది. మరి వాళ్ళల్లో అంటే ఇప్పుడు మిల్లర్ ఒక్కొక్కసారి రాణిస్తే మాత్రం మిగతా వాళ్ళ అవసరం కూడా ఉండదు కదా. మరి ఇప్పుడు వాళ్ళ కరెంట్ ఫామ్ తీసుకుంటే కనుక రేపు పొద్దున మ్యాచ్ లో కీ ప్లేయర్స్ కింద ఎవరు ఉండే అవకాశం ఉందంటారు? మనం చూసుకున్నట్టయితే వాళ్ళ కెప్టెన్ మెక్రామ్, డేవిడ్ మిల్లర్ చూసుకోవచ్చు, లేదా డికాక్ చూసుకోవచ్చు. అండ్ వాళ్ళ బౌలింగ్ లైనప్ చూసుకుంటే కూడా చాలా బాగుంది. హిస్ దేర్ Asin is doing well, and even వాళ్ళ spinner Maharaj is doing well. Keshav Maharaj is doing well. He's taking good wickets. So వాళ్ళు ఇవి వాచ్ అవుట్ ప్లేయర్స్ అని చెప్పి. బట్ క్లాస్ కూడా అంటే వన్ ఆఫ్ ద కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తున్నాడు కదా. ఐపీఎల్ లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. అది ఇక్కడ కూడా కన్సిస్టెన్సీ అనేది కనబరుస్తున్నాడు కదా. అంటే ఎవరన్నా అయిపోయినా కూడా లాస్ట్ లో అతను కూడా మ్యాచ్ గెలిచే సందర్భాలు ఉంటున్నాయి కదా. మొత్తానికి అయితే చూద్దాం. అంటే రేపు పొద్దున్న బిగ్ డే, బిగ్ మ్యాచ్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఒకవేళ నిజంగా చరిత్ర సృష్టించి మళ్ళీ ఫైనల్కి వస్తే మాత్రం అది నిజంగా ఇంకొక ఎందుకంటే బికాస్ బోత్ టీమ్స్ దే షుడ్ జస్ట్ కీప్ లో. ఇప్పటిదాకా ఇట్స్ ఆల్ ఓవర్వెల్మింగ్ ఫర్ దెమ్. సో దే హ్యావ్ కమ్ టు ద ఫైనల్ సెమీస్ అని చెప్పి జస్ట్ వన్ మ్యాచ్ టు గో అండ్ దే ఆర్ ఇన్ టు ది ఫైనల్స్ ఫర్ బోత్ ద టీమ్స్. సో వన్ గుడ్ గేమ్ అండ్ దే షుడ్ జస్ట్ కీప్ దర్ హెడ్స్ లో అండ్ స్పిరిట్స్ హై అండ్ ప్లే ద గేమ్ అంతే. ఇప్పుడు వరకు అయితే అలాగే ఉన్నారు. మరి నెక్స్ట్ రేపు మ్యాచ్ లో ఎవరి విజయం ఏంటో చూడాలి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ ఆన్ దిస్ మ్యాచ్.